సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. కవిసింహ శతావధాని చిత్రకవి శ్రీ పోకూరి కాశీపతి గారి సారంగధరీయం కావ్య పఠనం. ఈ కావ్య పఠనాన్ని కావిస్తున్న శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు ఈ కావ్య పఠనాన్ని ధారావాహిక ప్రసంగంలో చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 91వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ రత్న శర్మ గారికి స్వాగతం. అంతఃసారంగధరుడు మహాపవిత్ర కలిత హృదయత సతి కంఠమందు లలిత మంగళ సూత్రము నలరజయునపుడా వధూమణి రాగమందన. అంత సారంగధరుడు శివకథలో శివుడు. సారంగధరుడు అంటే శివుడు అని శివకథలో. మహాపవిత్ర కలిత హృదయత గురుసతి కంఠమందు లలిత మంగళ సూత్రమున అలరజేయునపుడు ఆ వధూమణి రాగమందన. మహాపవిత్ర కలిత. పవిత్ర అనే శబ్దానికి యజ్ఞోపవేతం అని అర్థం ఉంది. యజ్ఞోపవేతం అంటే జన్యం అనే అర్థం ఉంది. ఇక్కడ మహా అధికతరమైన లేకపోతే మిక్కిలి గొప్ప పవిత్ర కలిత యజ్ఞోపవేతంతో కూడినటువంటి హృదయత వక్షస్థలం కలిగిన వాడై, అంటే ముందుగా ఆయనకి యజ్ఞోపవేత ధారణ చేశారు అని దాని అర్థం. అది వివాహానికి ముందు యజ్ఞోపవేతాన్ని ధరిస్తారు. అదిగో దాన్ని చెప్పటం ఇక్కడ. మహాపవిత్ర కలిత హృదయత గురుసతి కంఠమందు. గురు సతి గొప్పదైనటువంటి ఆ పార్వతి యొక్క కంఠమునందు లలిత మంగళ సూత్రమును చేయునప్పుడు మంగళసూత్రాన్ని ఆయన ప్రకాశించేటట్టుగా కట్టాడు. ఆ చేయునప్పుడు, అలా మంగళసూత్రాన్ని కట్టినప్పుడు వధూమణి రాగమందెన. వధూమణి పార్వతి రాగమందెను, చాలా సంతోషాన్ని పొందింది. ఆహాహా చూస్తున్నాడు. అంత సారంగధరుడు శివుడు మహాపవిత్ర కలిత హృదయతన్. ఇది కొంచెం అర్థం కావడానికి ఇబ్బంది అయింది. మహాపవిత్ర అన్నప్పుడు గొప్ప పవిత్రమైన అని చెప్పుకుంటాం, కానీ ఇక్కడ పవిత్ర అనే దానికి యజ్ఞోపవీతం అని అర్థం. అందువల్ల యజ్ఞోపవీతంతో కూడిన వక్షస్థలం కలిగిన వాడు అని. ఈ హృదయ శబ్దం కూడా మళ్ళీ ఇక్కడ మనసు కలిగిన వాడు, హృదయం కలిగిన వాడు అనుకోవడానికి కాదు, ఇది వక్షస్థలం కలిగిన వాడు. ముందుగా జన్యాన్ని ధరించిన వాడై, ఆ తర్వాత గురుసతి కంఠమందు లలిత మంగళసూత్రము అలరజేయును అన్నాడు. చేయునప్పుడు అన్నాడు. ఆ తర్వాత మంగళసూత్రాన్ని కట్టాడు. అప్పుడు మంగళసూత్రం కట్టినప్పుడు వధూమణి రాగమందెను. ఆ పార్వతీదేవి ఆనందపడింది, సంతోషపడింది. ఇది శివకథలు. చంద్రుడి కథలో అంతా సారంగధరుడు చంద్రుడు. ఇక్కడ సారంగధరుడు అంటే చంద్రుడు. మహాపవిత్ర కలిత హృదయతన్. మహాపవిత్ర అన్నప్పుడు మహా అపవిత్ర అని విడదీసుకున్నప్పుడు సంధిలో మహా అపవిత్ర అని చెప్పాలి. అపవిత్ర కలిత హృదయతన్. అది
అపవిత్రమైనటువంటి మనస్సు చేత అని, హృదయం చేత అని. ఇక్కడ హృదయం అంటే హృదయమే శబ్దానికి అర్థం. ఇంతకు ముందు వక్షస్థలం అని చెప్పాం ఇంతకు ముందు కథలో. ఈ కథలో హృదయం అంటే హృదయం మనసు అనే. అపవిత్రమైనటువంటి హృదయంతో గురుసతి కంఠమందు, గురుసతి గురువు యొక్క భార్య గురుసతి. ఇంతకుముందు అక్కడ సమాసంలో ఏం చెప్పామంటే గొప్పదైనటువంటి సతి అని చెప్పాం. విశేషణంగా గురు శబ్దాన్ని చెప్పాం. అందుకని అది విశేషణ పూర్వపద కర్మధారయం అవుతుంది. ఇక్కడ అలా కాదు, గురువు యొక్క సతి అని షష్ఠీలోకి మార్చాం నేను ఇక్కడ ఈ అర్థం కోసం, గురువు యొక్క భార్య అని చెప్పడానికి. తార కంఠమందు, ఇదిగో ఇక్కడ మరింత కష్టమైనటువంటి పదం. కంఠం అంటే గొంతు అనుకుంటాం సాధారణంగా, కానీ కంఠము అంటే సమీపము అని అర్థం చెప్పారు. ఉపకంఠము అంటే సమీపం అని అర్థం ఉంది. మనం ఉపకంఠం అనే పదం కాస్త కూస్తూ వినుంటాం. ఇక్కడ కంఠము అన్నప్పుడు సమీపము అని వాడారు. కంఠమందు సమీపమందు లలిత మంగళసూత్రమును అలరజేయ. ఇక్కడ మంగళసూత్రం ఏమైందంటే మంగళకరమైనది అని అర్థంలోకి వచ్చింది. మంగళకరమైన అని అర్థం వచ్చింది, మంగళ వరకు. సూత్రము అంటే చాలా అర్థాలు ఉన్నాయి, తాడని ఇలా రకరకాల అర్థాలు ఉన్నాయి. ఇక్కడ సూత్రము అనే దానికి ఏర్పాటు అనే అర్థం కూడా ఉంది. లలిత మంగళ సూత్రము అలరజేయునప్పుడు మనోజ్ఞమైనటువంటి శుభప్రదమైనటువంటి ఏర్పాటుని తగినట్టుగా అలరజేయనట్టుగా చేస్తున్నప్పుడు, అలరజేయునప్పుడు, అలరుట అంటే ఒప్పునట్టుగా చేయనప్పుడు ఆ వధూమణి, ఎవరు ఈ వధూమణి? తార రాగమంది చాలా సంతోషాన్ని పొందింది. ఇలా ఈ కథలో చంద్రుడి కథలో. ఇంకా సారంగధరుని కథలో అంత సారంగధరుడు అన్నప్పుడు సారంగధరుడే. మహాపవిత్ర కలిత హృదయతన్, మహాపవిత్ర కలిత హృదయతన్ అన్నప్పుడు ఇక్కడ కూడా మహా గొప్ప అయినటువంటి పవిత్ర కలిత హృదయము, పవిత్రంతో కూడిన హృదయము, పరిశుద్ధమైన హృదయము, హృదయంతో గురుసతి కంఠమందు. ఇక్కడ గురుసతి అంటే తండ్రి యొక్క భార్య చిత్రాంగి. చిత్రాంగి సమీపమున దగ్గర అని. కంఠము అనే పదానికి మనం దగ్గర అని అర్థం చెప్పుకుంటున్నాం కదా, అందువల్ల గురుసతి కంఠమందు చిత్రాంగి యొక్క సమీపమున అని. లలిత మంగళ సూత్రమున్, ఇక్కడ కూడా మనోజ్ఞమైనటువంటి మంగళ శుభకరమైనటువంటి సూత్రము ఏర్పాటును అలరం చేయునప్పుడు, ఒప్పునట్టుగా చేయునప్పుడు ఆ వధూమణి ఎవరు? చిత్రాంగి. రాగమందన్, ఇందాక రాగము అంటే సంతోషం అని చెప్పాం, రెండో దాంట్లో కూడా రాగం అంటే సంతోషం అనే చెప్పాం, రెండో కథలో కూడా. ఈ కథలో మాత్రం రాగం అంటే కోపం పొందడం అని చెబుతున్నాం. రాగం అనే పదానికి మాత్సర్యము ఇలాంటి అర్థాలు ఉన్నాయి. అంచేత ఇక్కడ కోపం చెందింది అని అర్థం చెప్పాల్సి వచ్చింది. ఇలా నానార్థాలను ఉపయోగించుకుని చక్కని పద్యం 3 కథలకి సరిపోయేటట్టుగా. ముఖ్యంగా ఇందులో మహాపవిత్ర అనే దగ్గర మహా అపవిత్ర అని ఒక చోట, మహాపవిత్ర అని ఒక చోట, పవిత్రం అనే దానికి జన్యం అనే ఒక చోట, ఇలా రకరకాలైన అర్థాలు. మంగళసూత్రం కూడా అలాగే ఉంది. సూత్రము అనే దానికి ఏర్పాటు అనే అర్థం కొత్తగా వినిపిస్తుంది. ఇప్పుడు కూడా మనం సూత్రము అనే దానికి ఏర్పాటు అనే అర్థంలో బహుళంగా వాడినట్టు కనిపించదు, కానీ ఇదిగో ఇలాంటి కావ్యాల్లో అక్కడక్కడ అవసరం అవుతాయి. మరి
తారల అక్షతరాగముల్దగ కరగ్రహణ మిషన్ భూని ఒకరిపై నరయనొకరు వైచుకొనుచున్న వారల వైపు నుండి చూచువారల గరుదుగా తోచినంత. తారలు ఇక్కడ శివకథలో వాళ్ళు తలంబ్రాలు పోసుకుంటున్న తీరును వర్ణించాడు. ఇక్కడ వివాహం అయింది, మంగళసూత్రం కట్టాడు, ఆ తర్వాత ఘట్టంగా ముత్యాల తలంబ్రాలు పోసుకోవడం. తారలు అంటే ముత్యాలు అని. తారలు అక్షత రాగముల్ దగన్ కరగ్రహణ మిషన్ భూని ఒకరిపై నరయనొకరు వైచుకొనుచున్న వారలా వైపు నుండు చువారలకు అరుదుగా తోచినంతా. చాలా ఆశ్చర్యంగా కనిపించింది అంటే ఆశ్చర్యంగా చూస్తున్నారు వాళ్ళంతా అని. ఎవరు చూసే ప్రేక్షకులు. అక్కడ వివాహం కదా, పరివారం బంధువులంతా వచ్చారు కదా, వాళ్ళు అది చూసి ఆశ్చర్యపోయారు. సరే, ఆ అక్షతలు ఎలా ఉన్నాయి అంటే ముత్యములు. ఇవి అక్షరాగములు తగన్. అక్షరాగములు అంటే శేషపురాల్లాగా ఎర్రగా ఉన్నాయి. ముత్యాలు తెల్లగా ఉంటాయి సాధారణంగా, ఇవి కలవటం వల్ల ఎర్రగా కనిపిస్తూ ఉన్నాయి. ఎరుపులొప్పి ఉండగా కరగ్రహణ మిషన్. కరగ్రహణ మిషన్ వివాహము. కరగ్రహణం అంటే పాణిగ్రహణము అంటే వివాహం కదా, కరం అంటే చెయ్యి. కాబట్టి వివాహం అనేటువంటి మిషతో ఆ అక్షతలను తీసుకుని వహించి పూని ఒకరిపై నరయను ఒకరు వైచుకొనుచున్న, ఒకరి మీద ఇంకొకరు పోసుకుంటూ ఉన్నారట. ఆ వైపు నుండి చూచువారలకు, ఆ పక్క నుంచి చూసేటువంటి వాళ్ళందరికీ కూడా అరుదుగా తోచినంత. వాళ్ళిద్దరు కూడా చాలా ఆశ్చర్యంగా తోచారు. కాబట్టి వీళ్ళు కరగ్రహణ మిష చేత, పాణిగ్రహణం అయింది అనేటువంటి కారణం చేత, మిష, వంక, కారణం ఇలాంటి అర్థాలు ఉన్నాయి. దానివల్ల ఆ శేషల్ని, అక్షతల్ని ముత్యాలతో కూడినటువంటి వాటి, ముత్యాలు కూడా ఎర్రగా అనిపించేటట్టుగా ఆ చేతుల్లోకి తీసుకోవడం వల్ల అలా అవి ఒకరి మీద పోసుకుంటున్నారు. చేతిలోకి తీసుకున్న కారణంగా అన్నటువంటిప్పుడు ఏమవుతుందంటే, కరగ్రహణం అంటే పాణిగ్రహణం, వివాహం అనే మిష. కానీ కరగ్రహణం అంటే చేతుల్లోకి తీసుకోవటం వల్ల, చేతులు ఎర్రగా ఉండటం వల్ల ముత్యాలు కూడా ఎర్రగా ఉంటున్నాయని అర్థం చెప్పుకోవాలి. దానికి వాటి కళ, వాటి యొక్క రంగు అలా మరి ప్రతిఫలించింది అని దీంట్లో ముత్యాలు. సరే, రెండో కథలో తారలు అక్షతరాగము తగ కరగ్రహణ మిషన్ భూని ఒకరిపై నరయనొకరు వైచుకొనుచున్న వారల వైపు నుండి చూచువారలు కరుగా తోచినంత. ఈ కథలో ఏం చెప్పుకోవాలి? తారలు అంటే ఇక్కడ వారనే, వారిద్దరే. తారలు ఇది ఎలా అంటే, తమరు తారునకు అని తారు తామునకు తారునకు. ఇది సూత్రం ప్రౌఢ వ్యాకరత సూత్రం. కాబట్టి తారు అంటే తమరు అని అర్థం, వారలు అని అర్థం. తారలు అక్షతరాగము తగన్ నాశము గాని సంతోషములు ఒప్పి ఉండగా. అక్షతరాగములు అనే పదానికి అదే అర్థం. రాగం అంటే సంతోషం, అక్షతరాగము అంటే క్షతం కాని సంతోషం, కాబట్టి నాశము కానిటువంటి సంతోషం అని అర్థం. ఇక్కడ అక్షతం అనే దానికి అలాంటి అర్థం చెప్పాం. ఇందాక అక్షతలకి ఈ అక్షతలకి తేడా అది. ఇందాక అక్షతలు అంటేనేమో తలంబ్రాలు అనుకున్నాం. ఇక్కడ అక్షతలు అంటే అక్షతమైనది అంటే అక్షత రాగము కదా, ఇది క్షతంగా అన్నటువంటి రాగము అని.
అంటే నాశనం కానటువంటి దానితో ఒప్పి ఉండగా కరగ్రహణ మిషన్ భూని. కరగ్రహణ మిష అంటే కరగ్రహణ చేత్తో పట్టుకోవటం, చేపట్టడం. మిష అంటే వంక కారం. కరగ్రహణ మిషన్ పూని ఒకరిపై అరయనొకరు వహించుకొనుచున్నా. ఇక్కడ ఏమిటి వేసుకోవడం? ఒకరి మీద ఒకరు వేసుకోవడం అంటే ఏమిటి? ఒకరిపై విచారించగా ఒకరిపై ఒకరు వేసుకొనుచుండగా అన్నాడు. వారలు ఆ వైపు నుండి చూచువారలకు అరుదుగా తోచిరంతా. అంటే ఈ నెపమాన్ని ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకుంటున్నారండి. కరగ్రహణ మిష ఏదైతే ఉందో నెపము, వంక, ఇది ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకుంటున్నారు అని. ఇక్కడేమి అక్షతలు వేసుకోవటం కాదు, ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకోవడం. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపించుకుంటున్నది ఏంటంటే వంక, నెపం. ఈ నెపాన్ని ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపించుకుంటూ ఉన్నారు అని. ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు నెపం వేసుకుంటూ ఉండటం చూస్తే అక్కడ ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోయారు అని. చూచువారులకు అరుదుగా దోచిరంత అన్నాడు. వాళ్ళందరికీ కూడా ఇది ఆశ్చర్యంగా అనిపించింది. ఇది చంద్రకథలో. సారంగధరుడి కథలో ఏముందంటే తారలు, వాళ్ళు, వారు, వారలు. వారు అంటే చిత్రాంగి సారంగధరులు అనే ఇద్దరు అని. ఇక్కడ వారు అంటే వాళ్ళిద్దరే కదా ప్రధాన కథకు విచారణ కోసం వచ్చిన వాళ్ళు. అందుచేత సారంగధరుడు అలాగే చిత్రాంగి. తారలు అంటే వారలు అని. వారు అక్షతరాగములు తగ కరగ్రహణ మిషన్ భూని. ఇక్కడ కూడా అక్షతరాగములు, అక్షత నాశనముగా అన్నటువంటి రాగములు. ఇక్కడ రాగం అనేదానికి తామసములు అని చెప్పారు. తామస గుణం. నాశముగాని తామసములు ఒప్పి ఉండగా కరగ్రహణ మిషన్ చేపట్టబోయినాడన్నటువంటి వంక. చేత్తో పట్టుకున్నాడని కదా చెప్తున్న కథ. సారంగధరుడు చిత్రాంగిని పట్టుకున్నాడు. అందువల్ల కరగ్రహణ మిషన్ చేపట్టబోయాడు అనేటువంటి ఒక మిషతోటి ఒక నిందను పూని వహించి ఒకరిపై అరయ ఒకరు వహించుకొనుచున్నా. ఇదిగో ఇక్కడ కూడా ఒకరి మీద ఒకరు నింద ఒప్పుకొనుచున్నారు. ఒకరిపై ఒకరు వహించుకొనుచున్నా. నిందను మోపుకోవడం. నువ్వంటే నువ్వని, నీదే తప్పు, నీదే తప్పు అంటే నీదే తప్పని. ఒకరిపై ఒకరు మోపుకొనుచుండగా వారలను ఆ వైపు నుండి చూచువారలకు అరుదుగా తోచిరంతా. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉండి చూస్తూ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా, రాజ్యసభ కదా కచేరీ, సో అక్కడ చాలా మంది ఉన్నారు కాబట్టి అది చూసే వాళ్ళందరికీ కూడా కొంచెం ఆశ్చర్యంగా తోచింది. అరుదుగా తోచిరి, ఆశ్చర్యముగా తోచినట్లయిందట. వాళ్ళ ఒకళ్ళ మీద ఒకళ్ళు నేరారోపణ చేసుకోవడం. ఇది సారంగధరుడి కథలో. కోర్కెవాక్పతి యమజల్లు గురుడు భవ్య రమణిగని తమిజంది సారంగధరుని దరికి విచ్చేసి శృతి వినదగని తీరు వర్ధనార్థము భ్రమతోడ పలిక మరియు. కోర్కె వాక్పతి అనజల్లు గురుడు భవ్య రమణిగని తమిజంది సారంగధరుని దరికి విచ్చేసి శృతి వినదగని తీరు
శృతి వినదగని తీరు వర్ధనార్థము భ్రమతోడ పలికె మరియు. ఇది శివకథలో కోర్కెన్ వాక్పతియు. వాక్పతి అంటే సరస్వతీదేవి యొక్క భర్త, వాక్కులకు పతి, వాణికి పతి బ్రహ్మ. వాక్పతి అనజల్లో గురుడు బ్రహ్మ అన్నట్టుగా చెల్లినటువంటి. నిజానికి ఇక్కడ వాక్పతి అంటే వాక్పతి అనజల్ల గురుడు, చెల్లు గురుడు. ఈయన గురుడు పెద్ద కూడా. గురుడు అన్నప్పుడు పెద్ద అని అర్థం చెప్పాలి. అయినటువంటి వాడు జ్యేష్ఠుడు పోని అయినటువంటి వాడు ఎవరు? బ్రహ్మ, సరస్వతీనాథుడు. వాక్పతి అనజల్లు గురుడు. భవ్య రమణిగని. సరే, పార్వతీదేవిని భవ్యను, రమణిని కానీ తమిజంది. ఇదిగో బ్రహ్మ కూడా తమిగొన్నాడు అన్నాడు. తప్పు పొందిన వాడే. ఎవరిని చూచి? పార్వతిని చూచి. వివాహ సమయం, వివాహం జరుగుతోంది. చేస్తున్నవాడు బ్రహ్మ, పురోహితుడు. అతని మనస్సు పార్వతి యందు లగ్నమైంది. ఏ పురాణం నుంచి పట్టుకున్నారో తెలియదు కానీ కథ కొంత భిన్నంగా నడుస్తోంది, చూద్దాం. రమణిగని తమిజంది సారంగధరుని దరికి విచ్చేసి శంకరుని వరకు వచ్చి చేరాడు. శంకరుని వద్దకు వచ్చి చేరిన వాడై వివాహక్రతువు అయిన తర్వాత కూడా సారంగధరుని దరికి శంకరుని చెంతకు విచ్చేసి వచ్చిన వాడై ఏం జరిగింది? శృతి వినదగని తీరు. శృతి అంటే వేదం. వినదగని తీరు. వినదగని తీరుగా అంటే వినదగని విధంగా అని. సాధారణంగా వేదాన్ని ఏ క్రతువుకు ఆ క్రతువుకు సంబంధించిన వేదం చదువుతారు. వివాహానికి సంబంధించిందే చదవాలి. కానీ ఇక్కడ దానికి భిన్నంగా వివాహ కర్మకి కాకుండా అపర కర్మలో ఉన్నటువంటి కొన్ని మంత్రాలను ఈయన చదివాడు అని. వినదగని వేదముని చెప్పాడని. వినదగినదే కాదు. వివాహంలో వినదగినది వివాహానికి సంబంధించింది అవుతుంది. వినదగనిది అన్నప్పుడు వివాహానికి సంబంధించింది కానిది అని అర్థం. అలా వేరేవేవో చదివాడు ఆయన. వర్ధనార్థము భ్రమతోడవలిగన్. అది ఇక్కడ ఏం జరిగింది? వర్ధనార్థము భ్రమతోడ బలిగన్. ఈ విధంగా తగని విధంగా వేదాన్ని వర్ధనార్థము అని, వృద్ధి కొరకు అని వర్ధనము అంటే. భ్రమతోడ పలికన్, భ్రాంతి చేత పలికిన వాడాయను. సరే, మరియు అనంతరము తర్వాత ఏం జరిగిందో తర్వాత చూస్తాం. మొత్తం మీద వివాహానికి తగిన మంత్రాలు కాకుండా తగని మంత్రాలు ఏవో చదివాడు భ్రాంతితోటి అని బ్రహ్మ. అది కూడా ఎందుకు వచ్చినాయి అంటే భవ్య రమణిని గని తమిజంది అన్నాడు. అదిగో అక్కడ ఆయన భ్రాంతి పొందడానికి కారణమైంది. సరే, దాని ఫలితం ఎలా ఉంటుందో తర్వాత చూద్దాం. ఇక రెండో కథలో చంద్రుడు. కోర్కెన్
వాక్పతి అనజల్లు గురుడు, ఇక్కడ బృహస్పతి, అక్కడ బ్రహ్మని చెప్పాము, ఇక్కడ మాత్రం బృహస్పతి. బృహస్పతి భవ్య రమణిని గని తమిచెంది, భవ్య రమణిని గని భార్య అయినటువంటి తారను గని చూచి తమిచెంది వలపు చెందినవాడై, లేదు త్వర 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 చెందినవాడై, పోనీ త్వర వేగాన్ని వెంటనే అన్నట్టుగా పొందినవాడై, ఆతృత అనుకోవచ్చు, పొందినవాడై సారంగధరిని దరిగిన్ విచ్చేసి చంద్రుడి దగ్గరకు వచ్చి వర్ధనార్థము, వర్ధనము అనే దానికి అర్థం నరుగుట అనే అర్థం కూడా, నరుగుట. మన వృద్ధి అనే పదానికి పెంపు నాశము అట్లా రెండు అర్థాలు ఉన్నట్టే వృద్ధి నుంచే వర్ధనం వచ్చింది. అందుచేత అది పెంపు అనే అర్థం వస్తుంది, నాశనం చేయడం అనే అర్థం కూడా వస్తుంది, నరకడం అనే అర్థం చెప్పుకుంటున్నాడు. వర్ధనార్థము శృతిన్ వినతగని తీరు. ఇక్కడ శృతి అంటే వేదం కాదు, ఇందాక శృతి అంటే వేదం అని చెప్పుకున్నాం. శృతులు స్మృతులు, శృతి అంటే వేదం, అక్కడ ఇక్కడ శృతి అంటే చెవు, శ్రవణం, వినటం. శృతిన్ వినతగని తీరు అంటే చెవులకు వినరాని విధంగా అని, చెవులు వినరాని విధంగా. భ్రమతోడన్ పలికెన్, సరే భ్రాంతితో ఇలా పలికాడు అని, చెవులు వినకూడని తీరుగా మాట్లాడాడు అని, అంటే చెప్పరానివేవో చెప్పాడు, నిందావాచకాలు అయి ఉంటాయి. అందువల్ల చెవుని వినరానివి, చెవులు వినరానివి అన్నాడు. సరే, మరియు అనంతరము ఏం జరిగిందో తర్వాత పద్యంలో చూడవచ్చు. ఇక సారంగధరుడి పరంగా చూసినప్పుడు వాంఛతో వాక్పతి అనజల్లు గురుడు, ఇక్కడ చతురముగా మాట్లాడగలిగినటువంటి వాడు అని పేరున్నటువంటి రాజు, గురుడు అంటే రాజు, రాజరాజ నరేంద్రుడు భవ్య రమణిని గని తన భార్య అయినటువంటి చిత్రాంగిని చూచి తామీ చెంది మోహము చెందినవాడై సారంగధరుని ధరికి, సారంగధరుడు అంటే ఇక్కడ పేరు, సారంగధరుని దగ్గరికి విచ్చేసిన వాడై భార్య మీద ప్రేమ కొద్దీ సారంగధరుని శిక్షించడానికి సారంగధరుడి దగ్గరికి వచ్చాడు. చేరి వర్ధనార్థము నరుకుటకు భ్రమతోడన్ భ్రాంతితో శృతి వినదగని తీరు, చెవులతో వినటానికి సిగ్గుపడే విధంగా పలికెన్. మరియు ఆ రకంగా వాడు కూడా ఏదో కఠినోక్తులతోటి సారంగధరుణ్ణి నిందించడానికి వచ్చాడు అని కొడుకు. అక్కడ బృహస్పతి చంద్రుణ్ణి నిందించడానికి వచ్చాడను, ఇక్కడ రాజరాజ నరేంద్రుడు కొడుకైనటువంటి సారంగధరుణ్ణి నిందించడానికి వచ్చాడను చెప్పాలి. నిందించడం, బహుశా కఠినంగా మాట్లాడటం, చెవులు వినరాని మాటలు మాట్లాడటం, ఇవన్నీ కూడా చెబుతున్నారు. కాబట్టి తర్వాత పద్యంలో ఏ రకంగా చెప్పింది మనం గమనించవచ్చు. ఇలా 3 కథల్లో కూడా తర్వాత ఏం జరిగిపోతుంది అనేటువంటి ఒక ఉత్కంఠ కలిగేటట్టుగా ఇక్కడ పద్యం అంతవరకు ఆగాం. తర్వాత మిగతాది రేపు. స్వస్తి. కవిసింహ శ్రీ పోకూరి కాశ్యపతి గారి సారంగధరియం కావ్య పట్టణం గావించిన శ్రీ రత్నశర్మ గారికి ధన్యవాదాలు.